సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త సిరీస్ తో వచ్చాం అందుకే. ఒక్క లైక్ వేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్లు. పువ్వు ఎక్కడ ఉంది? ఓకే నాన్నగారు. ILOVEU మీను. థ్యాంక్ యూ బావా. ఏంటంకుల్ పుత్రోత్సాహం పొందుతున్నట్టున్నారు? అవునరా, ఆడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదేమో. టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి విశ్వనాథ్ అంకుల్ కి మీ ప్రపోజల్ పెట్టండి. ఓకేరా. జగన్నాథం ఇంటర్ వరకు నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా అడుగుతావా? అది కాదురా విశ్వ. నో, నో. రే విశ్వ, ఇది కాదురా, ఒకసారి నేను చెప్పేది విను. రాయ్, ఇంకేం మాట్లాడు. అసలు నాకు వచ్చే కోపానికి నిన్నేం చేస్తానో కూడా తెలీదు. అయ్య బాబోయ్, ఈయనేంటి ఎంత సీరియస్ అవుతున్నాడు? నాన్న ముక్కు, ఇప్పుడు జగన్నాథ అంకులు విశ్వనాథ అంకులు గొడవపడి విడిపోతే నీకేమైనా ఆస్తి వస్తుందేంట్రా? నాకెందుకు వస్తుంది? మరి మిడి గుడ్లు వేసుకుని మార్కెట్ లో గొడవ చూస్తున్నట్టు అలా చూస్తావేంట్రా? పద ఇల్లు ఆపుదాం. రే విశ్వ, ఇప్పుడు నేను ఏం అడిగానని? రాయ్, నిన్నింకా ఏం మాట్లాడతాను అన్నానా? ఎందుకు మాట్లాడకూడదు? ఆ? ఆయన ఎందుకు మాట్లాడకూడదు? మిస్టర్ కంచిపట్టు విశ్వనాథం. కంచిపట్టు విశ్వనాథం. రే గోరా, మీరుండండి అంకుల్. ఈ పిసిని కొట్టు జగన్నాథం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. అసలు వాడు ఏం అడుగుతున్నాడో నీకు తెలుసా? తెలుసు. I know, he know, we know, and Hamalkono, but you don't know. నువ్వు మరుగుతున్న వాల్కనో. ఒరే గోరా, నేను ఇంకేం చెప్పలేదు. Uncle, will you please stay in flight mode for a few minutes, or else switch off. I don't mind. ఎక్కడున్నా? నేను అడిగింది హాల్లో ఉన్నావా, కొత్తగా ఓపెన్ చేసిన ప్రసాదిత్య మాల్లో ఉన్నావా అని కాదు. మాట్లాడుతున్న మ్యాటర్ లో ఎక్కడున్నావని. అదైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈజీ. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్. మిస్టర్ కాశీనాథం. కాశీనాథం మన బాబాయ్రా, ఈయన విశ్వనాథం. సారీ గైస్, ఈ మధ్య నేను కూడా రామ్ చరణ్ ల పేర్లు మర్చిపోతున్నాను. లెట్స్ పుట్ నేమ్స్ అసైడ్. చూడండి మావయ్య అంకుల్, జగన్నాథం అంకుల్ అడిగిన దాంట్లో తప్పే ఉంది. అకార్డింగ్ టు సీతం వాటిలో సినిమా చెట్ల మనిషి అంటేనే మంచోడు. హి హాస్ ద ట్రైట్. రాయ్, మధ్యలో నీ గోలేంట్రా? అసలు వాడు ఏం అడిగాడో నీకు తెలుసా? నాకు తెలుసా? వాట్ ఆర్ యు ఈవెన్ టాకింగ్? ముక్కు విన్నావా? పాపం తెలియదు కదరా. ఒరే గోరా, ఆగరా. ఏంటంకులు ఆపుతున్నారు? క్రెడిట్ మొత్తం మీరు కొట్టేద్దామనా? నో 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 నో, ఐ డోంట్ గివ్ దట్ ఛాన్స్. ఈ మ్యాటర్ లో కర్త కర్మ క్రియ మొత్తం నేనే. ఐ నీడ్ టు గెట్ ద క్రెడిట్. ఓ, అంటే ఈ ఐడియా నీదేనా? ఎస్, దాని మీద ఉన్న పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, హ్యూమన్ రైట్స్ కూడా నావే. ఎక్కడైనా వాడితే కేసు వేస్తా. అయితే నేను నిన్నేసేస్తా. రాయ్, గోవిందా. తోరా తువ్వా. నేనే రా. గోరే, ఎక్కడున్నావా? రే, బానే ఉన్నావా? దెబ్బకి దేవుడు కనిపించడం అంటే ఇదేనేమో అంకుల్. నీకు ఎందుకన్నా మరి అంత నోటతోలా? నేను అప్పటికీ నీకు చెప్దామని ట్రై చేస్తున్నాను. నేను అడిగి ఏం చెప్పలేదురా అని. చెప్పలేదా? మరి ఆయన ఎందుకు అఖండాలో బాలయ్య బాబులా గుద్దాడు? అది ఫ్లాష్ బ్యాక్. రే విశ్వ, జగ్గు రారా. అది నీతో విషయం మాట్లాడాలరా. ఏంట్రా అది? చెప్పు. ఒక్క నిమిషం ఉండరా. హలో, శంకర్ వరప్రసాద్ గారు చెప్పండి. పండగ ఎలా జరుగుతుంది? ఓ, బ్లాక్ బాస్టరా. ఓకే ఓకే. ఏంటి, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? ఓకే ఓకే, కొంచెం చూసుకొని మళ్ళా డబ్బున్నోళ్ళ ఇంటికి పంపించండి. సంసారంలో ప్రేమ లేకపోయినా డబ్బు ఉంటదిగా, బతికేస్తారు. ఏంటి, మీ బావ సంబంధం అడుగుతున్నాడా? ఇదేదో మనకు సింక్ అయ్యేలాగుంది. లాస్ట్ టైం చెప్పినప్పుడు
మీ బావకి ఆస్తులు గట్టా ఏం లేవని చెప్పారు. అలాంటప్పుడు ఇంకెందుకండి ఇవ్వడం? ఎమోషన్స్ కి పోయి రిలేషన్షిప్స్ కలుపుకోకండి. తర్వాత పెళ్ళయ్యాక డబ్బు లేని ఇంట్లో నీ కూతురు సంతోషంగా ఉండలేదు. మీ మేనల్లుడు కూడా పెద్ద ఉద్యోగం ఏం చేయట్లేదంట కదా. నా మాటిని రంగారావు గారు పెద్ద కొడుకు ఇవ్వండి. అసలే నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అతనే అంటున్నారు. ఓకే అండి, నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. చూడరా జగ్గు, మేనరకం అంటూ వరసలు కలుపుకొని కూతుర్ని ఆస్తి లేని బావింటికి పంపిస్తాడంట. నువ్వే చెప్పరా, ఏమీ లేని ఆ ఇంటికెళ్ళి ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది? నిజమేరా. అవును, ఇందాక నువ్వేదో మాట్లాడాలన్నావు, ఏంటది? ఏం లేదురా. ఓ అమ్మో, వీడు ఫ్రెండ్ కూతురు విషయంలోనే ఎంత పర్టికులర్ గా ఉంటే ఇంకా సొంత కూతురు విషయంలో ఎంత పర్టికులర్ గా ఉంటాడు. ఏంట్రా నీలో నువ్వే గొలుపుకుంటున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదురా విశ్వ, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆడపిల్లలకి గొప్ప ఇంటి సంబంధాలే చెయ్యాలి. అందుకేరా నేను కూడా మన మీనుకి ఎంపీ గారి సంబంధం తెచ్చాను. అవునరా, మామూలుగా అయితే నువ్వు చెప్పినట్టే చేయొచ్చు, కానీ ఒకవేళ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే? ఏం మాట్లాడుతున్నావురా? అదేరా, ఇప్పుడు నువ్వు మీను తల్లికి ఎంపీ గారి సంబంధం తీసుకొచ్చావు, కానీ మీను ఎవరినైనా లవ్ చేస్తే అప్పుడేం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా. End of flashback. ఇదేరా జరిగింది. వామ్మో, మీరు చెప్పకుండా మంచి పనే చేశారు అంకుల్. చెప్పుంటే నా ప్లేస్ లో మీరు ఉండేవారేమో. ఫోన్లేరా, ఈ డిస్కషన్ వల్ల నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? మా విశ్వంగాడు మీనుని ఆళ్ళగే డబ్బున్న ఇంటికి ఇస్తాడని. మరి మన ఆస్తి నొక్కేసే ప్లాన్? ఇట్స్ గాన్. అయ్యో, అంకుల్ ని ఇలా డల్లగా చూడలేకపోతున్నాను రా ముక్కు. నేను కూడా రా. అవునరా, మీను ఎవరినైనా లవ్ చేస్తే అని అంటేనే అంత సీరియస్ అయ్యాడంటే మీను లవ్ చేస్తుంది మన మనుగాడిని అని తెలిస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? గొంతులోంచి గోళీలు బయటికి లాగి గిటార్ వాయిస్తాడు. ఒరే నాన్నా! బావా, ఏంటి నేను నిన్నొకటి అడగనా? అడుగు. అడగడానికి కూడా అడగాల? నీకు జీవితంలో ఏదైనా నిరాశ ఉందా? రాసా అంటే? రిగ్రెట్ బావా, నీ లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు లేదు, ఉంది. ఏంటది? చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలేం వినలేదు మీను. అవునా? ఏం చెప్పారేంటి మావయ్య? చెప్పలేను మీను. ఎందుకు? చెప్పాను కదా వినలేదని. వినకుండా ఆయన ఏం చెప్పాడో చెప్పమంటే నేను ఎలా చెప్పగలను? యూ అబ్బా, అబ్బా, మీను సారీ. నీకు అన్ని కామెడీనే బావా. సరే సరే, ఇప్పుడు సీరియస్ గా అడుగు, చెప్తాను. అవును, మావయ్య అంటే గుర్తొచ్చింది. ఎప్పుడు లేనిది ఆయన ఎందుకు మనల్ని సడన్ గా కలపాలనుకుంటున్నారు? ఓ, నీకు చెప్పలేదు కదా, ఇదంతా గోరా ముక్కుగడి ప్లాను. అది మీనే జరిగింది. అందుకే నాన్నగారు మన ఇద్దరిని కలిపేసి ఈ విషయం మావయ్యకి చెప్పేసి ఆస్తి అంతా నొక్కేయాలనుకుంటున్నారు. సూపర్ ప్లాన్ కదా మీను. అసలు మన వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో. అంటే మావయ్య మన ఇద్దరిని కలపాలనుకుంటుంది ఆస్తి గురించా బావా? అవును మీను, మన ఇద్దరిని కలిపితే ఆయనకేమవుతుంది బొంగు. ఇదంతా ఆస్తి గురించే. అయినా ఇంత క్లియర్ గా చెప్పాక కూడా మళ్ళీ అడుగుతావేంటి? ఏంటిది కామైపోయింది మీను? నాకు నువ్వు వద్దు బావా. ఏం మాట్లాడుతున్నావు మీను? నువ్వు విన్నది కరెక్టే, నాకు నువ్వు వద్దు. అదేంటి మీను, ఏమైంది? మావయ్య ఆస్తి గురించే మన ఇద్దరిని కలుపుదాం అనుకుంటే మాత్రం నాకు నువ్వు నిజంగానే వద్దు. ఇది మరీ బాగుంది. ఎంపైర్ బౌలర్ కొట్టుకుని బ్యాట్స్మెన్ కి అవుట్ ఇచ్చినట్టు ఆల్లేదు ఆయనకి ఐడియా ఇస్తే ఆయన ఫాలో అయ్యాడు. మధ్యలో నేనేం చేశాను? లేదు బావా, నేను ఇంకా మావయ్య మన ఇద్దరి లవ్ ని అర్థం చేసుకుని మనల్ని కలుపుతున్నారేమో అనుకున్నాను. కానీ ఆస్తి గురించి అని తెలిసాక నాకు మనసు విరిగిపోయింది. నిజం చెప్పు, నువ్వైనా నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావా లేదా ఆస్తి కోసమేనా? మీను, చే ఏం మాట్లాడుతున్నావు? అసలు మీకు 100 కోట్లు ఆస్తుందని కూడా నాకు తెలీదు. తెలీదంటూనే 100 కోట్లని ఇంత క్లియర్ గా చెప్తున్నావు. లేదు మీను, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు నాది అలాంటి క్యారెక్టరా చెప్పు? మరి మావయ్యది కూడా అలాంటి క్యారెక్టర్ ఏం కాదు. ఆయన అలా చేయలేదా? అబ్బా, సిటీలో లోపల పోసుకోవడం కన్నా పల్లెటూరులో ఇలా ఓపెన్ గా పోయడంలో ఎంత హాయి ఉందో. అబ్బా, మా నాన్నది అలాంటి క్యారెక్టర్ మీను, నాది కాదు. నువ్వు కూడా ఆయన కొడుకువేగా. ఈజ్ ద పిసిని కొట్టి పక్షి, కానీ నేను అమాయక పక్షి. మనుగడు గొంతులా ఉందే, ఏం చేస్తున్నాడు ఈడు? అయినా మా నాన్న గురించి నీకు తెలీదు మీను. ఆయన ఎంత ఫ్రాడ్ అంటే మా షాప్ లో సామాన్లన్నీ బయట హోల్సేల్ లో తక్కువ రేట్లు కొనేసి లోపల లేబుల్ మార్చేసి ఎక్కువ రేట్లకు అమ్మేస్తాడు. పెట్రోల్ లో వాటర్ కలిపేసి బ్లాక్ లో అమ్మేస్తాడు.
అంతేకాదు మీను కొత్త సినిమా వస్తే బ్లాక్ టికెట్లు, పండగలకి వైన్ షాపులు మూసేస్తే బ్లాక్ లో మందుబాట్లు, ఆఖరికి కరోనా టైంలో కూడా మాస్కులు, శానిటైజర్లు డబల్ రేట్లకు అమ్మాడు మీను, డబల్ రేట్లకు అమ్మాడు. కానీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నన్ను ఆయనతో కంపేర్ చేస్తావా? ఒక్కటి గుర్తుపెట్టుకో మీను, ఆయనకి డబ్బంటే పిచ్చి, కానీ నాకు నువ్వంటే పిచ్చి. నిజంగానా బావా? అవును మీను, మా నాన్న వేస్ట్, నేను బెస్ట్. అమ్మయ్య నవ్వేసింది. అమ్మా మీను, ఆ నాన్నగారు ఉండు బావా, ఇప్పుడే వస్తాను. ఆ ఎల్లు మీను. నాన్నగారు పరువు తీస్తే తీసాం గాని మనం మాత్రం సేఫ్ అయిపోయాం. ఒరే పనికి మాలేదవా, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సొంత తండ్రిని బ్యాడ్ చేస్తావా? దీన్ని గాడ్ కూడా క్షమించాడు రా. పర్లేదులేండి, గాడ్ క్షమించపోయినా నా గాడే క్షమించింది. నీ పని ఇలా కాదురా. ఏంటి నాన్నగారు బెల్ట్ ఎదుగుతున్నారా? మీరు వేసుకొచ్చిన ప్యాంట్ కాదు లుంగి. ఈ మధ్య నేను లుంగి కూడా బెల్ట్ ఆడుతున్నాను రా. ఈ వయసులో కూడా బాగానే పాడేస్తున్నారు నాన్నగారు. ఎవరేళ్ళు సీరియస్ స్టార్స్ లో ఉన్నారు? ఓ ఓ, పని మనిషి అనుకుంటా, ప్లేట్లన్నీ ఇచ్చేయండి. ఎవరా మీరు? పగటి వేషగాళ్ళలో ఉన్నారు, నన్ను పట్టుకుని పని మనిషి అంటున్నారు. మరి పట్టపగలు నైట్ వేసుకుంటే పని మనిషి అనుకుంటా మిర్జాపూర్ ప్రిన్సెస్ అనాలా? ఇది నైటీ కాదమ్మా, నా యూనిఫామ్. ఆ యూనిఫామా? అయితే వాచ్మెన్ అయి ఉంటది. ఇదిగో గుండు, కొంచెం గమ్మునుండు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. గుండా? అసలు నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరైతే నాకేంటే గుండును గుండనక తొండనలా? తొండ? నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎంపీనే. నువ్వు ఎంపీ అయితే నాకేంటే నాకు ప్రెసిడెంట్ బాగా క్లోజు, పిలమ్మంటావా? ప్రెసిడెంటా? సారీ మేడం, ఇందాకేదో ఆవేశంలో అనేసాను. సర్లే, ఇట్స్ ఓకే. ఎంపీ గారు రండి, ఏంటలా గుమ్మం దగ్గర ఆగిపోయారు? ఏం లేదండి, మేడం తో మాట్లాడుతున్నాను. పంకజం గారితోనా? ఏం మాట్లాడుతున్నారు? అదే మేడం కి ప్రెసిడెంట్ బాగా క్లోజ్ అంటగా. ప్రెసిడెంట్? ఏ ప్రెసిడెంట్? మా లవంగం కాలనీ ప్రెసిడెంట్ పిసినకొట్టు జగన్నాథం. మీరు చెప్పింది కాలనీ ప్రెసిడెంటా? మరి ఇండియా ప్రెసిడెంట్ అనుకున్నావా? అబ్బా పంకజం గారు, ఎంపీ గారితో ఏంటండి మీ అటకారాలు? పక్క తప్పుకోండి. ఎంపీ గారు మీరు లోపల రండి. రే జగ్గు, ఎంపీ గారు రా. నమస్తే సార్. నమస్తే నమస్తే. మా బావేంటి? ఓహో, బయట ఉన్నది మీ ఆవిడ గారేనా? మా ఆవిడ ఎక్కడా? ఇదా? ఆవిడ కాదు ఎంపీ గారు, లాంటిది. అదేంటి? రే నువ్వు నోర్మి. ఎంపీ గారు మా ఆవిడ కాదండి, ఈవిడ. నమస్కారం అండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? లోపల రెడీ అవుతుందండి, మీరు ఈ లోపు కూర్చోండి. అవునరా విశ్వ, వీళ్ళేంటి ఇవాళ వచ్చారు? తాంబూలాలు రేపు కదా. మీకు చెప్పడం మర్చిపోయాను రా, రేపు ఏదో గండం ఉందంట, అందుకే తాంబూలాలు ఈ రోజే పెట్టుకుందామని రమ్మన్నా. ఇంకో పావు గంటలో దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. అవునా? మరి మీ అమ్మాయికి చెప్పావా? చెప్పాను, ఆల్రెడీ రెడీ అవుతుంది. ఓహో. అమ్మా లక్ష్మి, అందరికి కాఫీలు ఇవ్వు. సరే అన్నయ్య. ఏంటి తాంబూలాలు ఇప్పుడేనా? వాడి అమ్మ, ఈ మనుగడ ఎక్కడ ఉన్నాడు? తోడండ్రా ఎంత తొడుగుందో, తదే ఎంత తొడుగు తెల్లిందో. అదే వెళ్ళిందిరా, ఇప్పుడు నా చూడు. ఏంట్రా నువ్వు చూపించేది? ఎప్పుడే నీ దాన్ని తెంపేస్తాను చూడు. ఏమైందిరా? ఆఫ్రికా అడవుల్లో తప్పే నిలుబంట్ల అలా పరిగెట్టుకొచ్చావు? అక్కడ నీ ప్రీతికి తాంబూలాలు అయిపోతా ఉంటే నువ్వు ఇక్కడ అర్జున్ రెడ్డిలా మేడ మీద గాలిపటాలు ఎగరేసుకుంటున్నావు నాన్న. ఏం మాట్లాడుతున్నావురా మదర్ బోర్డ్? లోపల ఏమన్నా చిప్ దొబ్బిందా? నాకు దబ్బడం కాదు, న్యూస్ తెలిస్తే నీకు దొబ్బుతాది. అప్పుడు చేతిలో సిగరెట్, సంకలో సెలైన్ బాటిల్ పెట్టుకొని అర్జున్ రెడ్డిలా తిరగాలి. ఏమైందో తినంగా చెప్పరా. కింద మీనుకి నిశ్చితార్థం అయిపోతుందిరా. అదేంట్రా? అది రేపన్నారు కదా. రేపేదో గండం ఉందంట్రా, అందుకే ముహూర్తాన్ని ఈ రోజుకి షిఫ్ట్ చేశారు. ఓడి అమ్మ, ఇదేం ట్విస్ట్ రా? మీను ఎక్కడుంది? కింద రూమ్ లో రెడీ అవుతుంది. ఓకే ఓకే. అరే కమాల్, ఏంటిరా చూస్తున్నావు? నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను రా. కింద ప్యాక్ అయ్యే టైంలో షాక్ అవుతావు ఏంట్రా? అర్జెంట్ గా ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి ఏదైనా ఐడియా ఆలోచించండి. తోరా తా దగ్గరతో ఐడియా తొందరా. ఏంట్రా అది? ఎంత తందరూ టీ తాగుతారు కదా, అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేద్దాం. అప్పుడు అందరూ తాగేది తడుకుంటారు. తోరతం తాతిపోద్ది, తిథి తార్థం తేంతేల్. ఆ మనుగడతో కలిసి నువ్వు కూడా నైట్ త్రివిక్రమ్ సినిమాలు చూస్తున్నావు కదరా? అవుంతా.
నేను ఐడియా చెప్పమంది టెంపరీగా క్యాన్సిల్ చేయడానికి కాదు, పర్మనెంట్ గా క్యాన్సిల్ చేయడానికి. అయితే తీను తేపుకొని తెలిపడమే. అప్పుడు వాళ్ళ బాబు మనల్ని లేపుకుని వెళ్ళిపోతాడు. మరే అన్ని బొక్కల ఐడియా చెప్తాడు బొక్కగాడు. రేయ్, ముందు కింద సిచ్యువేషన్ ఏంటో చూద్దాం పదా. పదండి. ఇంకెంతసేపు రెడీ అవుతుందండి అమ్మాయి? త్వరగా పిలిపించండి. వచ్చేస్తుంది ఎంపీ గారు, ఆడపిల్ల కదా. శాంతి, అమ్మాయి అక్కడ, త్వరగా తీసుకురా. సరేనండి. అమ్మా మీను, రా అమ్మా, మీ నాన్నగారు తిడుతున్నారు. హా అమ్మా, వస్తున్నా. మీను, ఏంట్రా అడ్డంగా నిల్చున్నావు? తప్పుకో, లేట్ అవుతుంది. తప్పుకో బావా. అంకుల్, ఏంట్రా ఏంటంకుల్ మీరు చేస్తుంది? విశ్వనాథంతో మాట్లాడతాను, నిశ్చితార్థం ఆపేస్తాను అన్నారు. ఆ ప్లాన్ మార్నింగే క్యాన్సిల్ అని నీకు చెప్పాను కదరా. అదేంటంకుల్ అలా అంటారు? పాపం అంకుల్ మునగాడు. పాపమే ఉందిరా, నేనే ఆశపడ్డాను, నేనే వద్దనుకుంటున్నాను. దాంట్లో ఆడికేం సంబంధం ఉంది? అది కాదు అంకుల్. రే, ఆస్తి కోసం నేను ఆశపడ్డం కరెక్టే, కానీ ఆస్తి కావాలా విశ్వగాడితో స్నేహం కావాలా అని అడిగితే నేను మాత్రం విశ్వగాడి స్నేహమే కోరుకుంటా. ఎందుకంటే బావ కన్నా ముందు వాడు నా బెస్ట్ ఫ్రెండ్. అది కాదు అంకుల్. నిశ్చితార్థం చూడండి. ఏంట్రో ముక్కు ఈయన. వదిలేరా. ఇప్పటికే లేట్ అయిపోయింది. అమ్మాయి ఎలాగో వచ్చేసింది కాబట్టి తాంబూలాలు మార్చుకుందాం. అలాగే. ఏరా విక్రమ్, రింగులు తెచ్చాంగా, తీసి తొడిగే, ఒక పని అయిపోతుంది. సరే డాడీ. ఏమైందిరా అలా ఎత్తుకుతున్నావు? రింగు కనపడట్లా డాడీ. రింగ్ లేదు, నిశ్చితార్థం క్యాన్సిల్. రే, నోటితో లేదవల్లారా, కామ్గా ఉండండి. ఇదిగో బాబు, ఈ రింగ్ తీసుకొని పెట్టు. ఏంటి లక్ష్మి ఇది? రింగ్ కనిపించకపోతే శుభకార్యం ఎందుకన్నా ఆగిపోవడం? ఇది ఎలాగో నేను మీను తల్లి పెళ్లి కోసమే చేయించాను. ఇది దానికి ఇవ్వడానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదేమో. ఇదిగో బాబు, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. అయ్యా విశ్వనాథం గారు, చెప్పండి పంతులు గారు. నిశ్చితార్థం ఎలాగో అయిపోయింది కాబట్టి 15 రోజుల్లో పెళ్లికి ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. అది ఖాయం చేసుకుంటారా? 15 రోజుల మరీ అంత తొందరగా ఎందుకండి? అంటే అబ్బాయి గారు నెక్స్ట్ మంత్ అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఈ లోపు మనం ఈ ముహూర్తానికే పెళ్లి కూడా ఖాయం చేసుకున్నాం అనుకోండి, 16 రోజుల పండగ కూడా పూర్తవుతుంది. అమ్మాయిని తీసుకొని హ్యాపీగా చెక్కేస్తాడు. అవును పంతులు గారు, ఈ ప్లాన్ అయితే బాగుంది. అదిగో అబ్బాయి కూడా ఓకే అన్నాడు. అల్లుడికి ఓకే అయితే నాకు ఓకే. యారా జగ్గు? నీకు ఓకే అయితే మాకు ఓకేరా. అంతా అయిపోయింది. పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణం చేసుకుందామన్న అమ్మాయికి కళ్ళ ముందే నిశ్చితార్థం అయిపోతున్నాను. నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఏం చేయలేకపోతున్నాను. కొన్ని ప్రయాణాలు అంతేనేమో, గమ్యం చేరుకోకపోయినా వాటి వల్ల వచ్చే అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. మా ప్రయాణం కూడా అంతేనేమో. ఇక నుంచి మీను మను లేరు. నేను మర్చిపోతున్నాను, మీరు కూడా మర్చిపోండి. అంటే మన మను మీను ప్రేమలో ఓడిపోయారా? వాళ్ళు ఇంకెప్పటికీ కలవరా?